బ్రేకింగ్ న్యూస్ నానాక్రమ్ కూడా కారు ప్రమాదంలో మరో మరణం సంభవించింది. డిసెంబర్ 23న తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో స్పాట్లోనే శివాని అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి చనిపోయింది. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఉన్న వెంకట్రామ్ రెడ్డి నిన్న మరణించాడు. దీంతో 2 రోజుల వ్యవధిలోనే స్నేహితులిద్దరూ కూడా చనిపోయారు. డిసెంబర్ 23 తెల్లవారుజామున కారు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న శివాని వెంకట్రెడ్డిలను వెనక నుంచి వచ్చిన స్కోడా కార్ ఢీకొట్టింది. దీంతో ఒకరు చనిపోగా మరొకరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తి కలష్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. సురేష్ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సురేష్, మనం చూసాము నానాక్రమ్ గూడలో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో చనిపోయిన శివాని అలాగే తన స్నేహితుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు తన స్నేహితుడిని. సో ఆయన కూడా మరణించినట్లుగా చెప్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? గచ్చిబౌలిలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో వెంకట్రామరెడ్డి కూడా మృతి చెందాడు. దీనిపైనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 23వ తేదీన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయినటువంటి అమ్మాయితో పాటు వెంకట్రామరెడ్డి కూడా బైక్ పై వెళ్తుండగా స్కోడా కార్ లో వచ్చిన వ్యక్తి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్పాట్ లోనే అమ్మాయి మృతి చెందింది. అయితే వెంకట్రామరెడ్డి చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. వెంకట్రామరెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ ఘటన పైన రాయదుర్గం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి ఎవరైతే డ్రైవింగ్ చేశారో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హిట్ అండ్ రన్ సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరైతే డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. డ్రైవ్ చేసిన వ్యక్తిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సురేష్, పేరెంట్స్ ఏం చెప్తున్నారు? శివాని తల్లిదండ్రులు ఎంత భావోద్వేగానికి గురయ్యారో మనం చూసాము. సో శివాని స్నేహితుడు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు పేరెంట్స్? దీనికి సంబంధించి వాళ్ళు బైక్ పై వెళ్తుండగా స్కోడా కార్ లో అతి నిర్లక్ష్యంగా అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైనే రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి స్కోడా కార్ డ్రైవింగ్ చేసినటువంటి శ్రీకాళహస్తితో పాటు మరో ఇద్దరికి సంబంధించి గుర్తించడం జరిగింది. వారిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి ప్రమాదానికి కారణమైనటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. Right. Thanks for the update, Suresh.